దేవునితో పెట్టుకున్నారు. నాతోనే కాదు, దేవునితో పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మక్కాకు పోవాలని ముస్లిమ్స్ అనుకుంటారు, దారుసలాముకు పోవాలని, జెరూసలాముకు పోవాలని క్రిస్టియన్స్ అనుకుంటారు. అదే సమయంలో తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవాలని హిందువులు కోరుకుంటారు. ఒకసారి కాదు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వస్తే అంత మోక్షం వస్తుందని, అదే మరి వాళ్ళ జీవితానికి విముక్తి వస్తుందని కోరుకుంటారు. అలాంటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం మంచిది కాదు. నేను ఎప్పుడూ నమ్ముతాను, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ప్రజల్ని కాపాడేది వెంకటేశ్వర స్వామి. మనకి ఏ సమస్యలున్నా మనం ఆయన్ని మొక్కుకొని ఆయన మీద భారం వేసి పనిచేస్తాం. అది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక భాగం. మనందరికి కూడా ఆ పవిత్రమైన దేవుడి మీద నమ్మకం. ఇప్పుడు జరిగింది నమ్మకం విశ్వాసం పైన దాడి, వెంకటేశ్వర స్వామి పైన దాడి. అది మంచిది కాదు. ఆయనకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే మొన్న తిరుపతికి వచ్చాడు కదా, నేనేం చెప్పాను, మీరు డిక్లరేషన్ పైన సంతకం పెట్టండి. అది వెంకటేశ్వర స్వామి టీటీడీ సాంప్రదాయాలు. అబ్దుల్ కలాం పెట్టాడు కదా, పెట్టి దర్శనం చేసుకున్నాడు కదా, ఆయనకు నమ్మకం ఉంది కదా, నువ్వెందుకు పెట్టలా, ఎందుకు రాలా? కెన్ యూ ఆన్సర్ దిస్? అంటే నువ్వు ఒక మతస్థుడు కావచ్చు, తప్పులేదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావడానికి ఎవరైనా సరే అన్య మతస్థులు నమ్మకం ఉందని సంతకం పెట్టాలి, డిక్లరేషన్ ఇవ్వాలి, నేను దర్శనం చేసుకోవచ్చు. ఎందుకు రాలేదు అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా ఇవే కదా. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెడితే నాకు నమ్మకం లేదు, నువ్వు మాట్లాడతావా? అంటే ఏంటి, ఎక్కడికి పోతున్నారు మీరు? ఒక అద్దు, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. బియాండ్ లిమిటేషన్స్ ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, ఏం చేసినా నా ఇష్టం, అది కుదరదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుని పవిత్రత కూడా కాపాడలేని అసమర్థులం కాదు మేము. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ దిస్. నీ ఇష్ట ప్రకారం మీరు దాడి చేస్తే ఇక్కడ కూర్చొని ఓకే పర్వాలేదు, లేదంటే భయపడి పారిపోయేదానికి సిద్ధంగా లేదు. ఆ మాట చెప్తాను. అందులో ఎక్కడా కూడా సూత్రధారులు ఎవరు అనేది చిన్న పనులతో ఇదంతా సాధ్యం అవుతారు. బోర్డు మీటింగ్ లో 2020 ఫిబ్రవరి 29 బోర్డు మీటింగ్ కేసులు టెండర్ మొత్తం మార్చేశారు సార్. ఎలా సాధ్యం అవుతుందంటే బోర్డు మీటింగ్ లో మార్చారు. ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో కొన్ని వస్తాయి, సిబిసిఐడి కానీ సిబిఐ కానీ ఇవన్నీ ఉంటాయి. అదే సమయంలో పార్టీలు ఆర్ ఫ్రీ టు ఫైల్ ఇన్ ది కోర్ట్స్. కాబట్టి అవన్నీ చేసి దోషుల్ని కాపాడడం, దోషుల్ని పనిష్ చేయడం బాధ్యతగా తీసుకుంటాం. ఉండే అన్నీ కూడా ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల ద్వారా, అన్నింటికంటే అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల మనోభావాలతో ఆడుకున్న వ్యక్తుల్ని, దేవుని పవిత్రతని దెబ్బతీయాలనుకున్న వ్యక్తుల్ని ఉపేక్షించే సమస్య లేదు.